వివర్స్ మనం వచ్చేసి సాలెపురుగు ఈగ పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పాఠంలోనిది సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. మేడ, మా ఊరిలో ఒక పెద్ద గాలి మేడ ఉంది. పలహారము, మా అమ్మ ప్రతిరోజు రుచికరమైనటువంటి పలహారం అనేటువంటి చేస్తుంది. పట్టెమంచము, పాతకాలములో అందరి ఇళ్లలోనూ పట్టెమంచాలు తప్పనిసరిగా ఉండేవి. వర్ణించు, కవి ప్రకృతి అందాలను తన కవిత్వముతో అద్భుతంగా వర్ణించాడు. వినండి, సంభాషించండి. దాంట్లో నువ్వు ఎప్పుడైనా నీ అవసరం కోసం ఎవరినైనా పొగిడావా? నేను నా స్నేహితులను మంచి పనులు చేసినప్పుడు నేను పొగిడాను. పొగడ్తలకు పొంగిపోయి మోసపోయినటువంటి వారు కథ మీకు తెలుసా? ఒక కాకి వచ్చేసి ఒక రొట్టె ముక్క మాంసపు ముక్కను తీసుకుని వచ్చింది. తినబోతున్నటువంటి సమయంలో ఒక నక్క వచ్చి కాకితో ఈ విధంగా అన్నది, నీ గొంతుతో పాట బాగుంటుంది, పాట పాడమన్నది. నక్క పొగడ్తకు పొంగిపోయి మాంసం ముక్కను జారవిడిచిందనమాట కాకి. వెంటనే నక్క దాన్ని తీసుకొని పారిపోయింది. సో పొగడ్తలకు పొంగిపోకూడదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాము. మీరు పాఠశాలకు వెళ్తున్నారు, ఎవరో కొత్త వ్యక్తి ఒక బాలునికి చాక్లెట్లు ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తే బాగుంటుందని చర్చించండి. మనం బయట ఉన్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తి ఇచ్చేటువంటి చాక్లెట్లను లేదా వారు ఇచ్చేటువంటి పదార్థాలను ఎప్పుడూ తీసుకోకూడదు. వాటిని గురించి తల్లిదండ్రులు పిల్లలకు ఒక అవగాహన అనేటువంటిది నేర్పించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఒకవేళ చాక్లెట్లు ఇస్తే పెద్దవారికి చెప్పడం మంచిది. సో పెద్దవాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు తీసుకోమంటే తీసుకోవచ్చు, లేదా మనం పెద్దవాళ్ళు లేనప్పుడు తీసుకోకూడదు, ఖచ్చితంగా తీసుకోకూడదు దాన్ని. సో కాబట్టి మనల్ని ఏమైనా చేయొచ్చు అనమాట. కాబట్టి అది తప్పు అనమాట. ఆ కార్యము చేయకూడదు. వినండి, ఆలోచించండి, రాయండి. సరైనటువంటి పదాన్ని ఎన్నుకొని రాయండి. మిద్దెపై ఉన్నది పెద్ద పరుపు, నట్టింట పెట్టినది పలహారము, సాలీడు పొగడ్తల వలన పొంగిపోలేదు. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. సాలీడు ఈగను ఎందుకు పిలిచింది? సాలీడు ఈగను తన యొక్క ఆహారం కోసం పిలిచింది. సాలీడు ఈగకు పలహారం ఎక్కడ పెట్టింది? సాలీడు ఈగకు పలహారము నట్టింట పెట్టింది. ఈగ రావట్లేదని సాలీడు ఏం చేసింది? పట్టె మంచము దోమతెర వేసి ఉంచింది సాలీడు. ఈగ సాలీడు పాఠము నీతి ఏమిటి? ఈగ సాలీడు పాఠంలోని నీతి పొగడ్తలకు పొంగిపోరాదు. ఈ 3-4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఈగ సాలీడు ఆహ్వానాన్ని ఏ విధంగా తిరస్కరించింది? ఈగ సాలీడు ఆహ్వానాన్ని ఈ విధంగా తిరస్కరించింది. నీవు పెట్టిన తిండి నేను తినలేను, నీవు వేసినటువంటి పట్టె మంచము నిద్రపోలేను, నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో నీవు పిలవడం ఎందుకు, నేను రాను అని అన్నది ఎందుకు? రాను అని అన్నదనమాట ఈగ. సాలీడు ఈగ అందాన్ని ఏ విధంగా వర్ణించింది? సాలీడు ఈగ అందాన్ని ఈ విధంగా వర్ణించింది. నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ రెక్కలు ఎంత బాగున్నాయి, నీవు చక్కగా ఎగురుతావు, నీ శరీరము ఎంత బాగుందో, నువ్వు ఎంతో అందమైన దానివి అని సాలీడు పలికిందనమాట. తెలివిగా ఈగ సాలీడు నుంచి ఏ విధంగా తప్పించుకుంది? సాలీడు పలికినటువంటి దొంగ మాటలకు ఈగ పొంగిపోలేదు. సాలీడు గూడు పైన వాలలేదు. ఈగ తెలివిగా అక్కడ నుంచి ఎగిరిపోయింది. తన తెలివి పని చేయలేదని సాలీడు అవాక్కైపోయిందనమాట. భాషావగాహన. క్రింది వాక్యాలకు తగినటువంటి విరామ చిహ్నాలను పెట్టండి. నీవు పిలవడమేలా, నేను రానమ్మా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్కు, తర్వాత వచ్చేసి పైన సెమీకోలన్ ఉంచండి. ఎంత చక్కని కాళ్ళు, ఆశ్చర్య గుర్తు. నీ కళ్ళు రెక్కలు ఎంత అందంగా ఉంటాయి, పుల్ స్టాప్ వచ్చినారు చూడండి, కామా పుల్ స్టాపు. నేను రానేలా, క్వశ్చన్ మార్కు, సెమీకోలన్. విభక్తి ప్రత్యయమును గుర్తించి పట్టికలో రాయండి. మా మేడలో గలవు మంచి చిత్రాలు అనేటువంటిది ప్రథమా విభక్తి. పలహారమును చేసి పడుకోనే ఈగ ప్రత్యయం వచ్చేసి విభక్తులు చెప్పండి. ద్వితీయ విభక్తి. తెలివితో ఈ ఈగ ఎగిరిపోయింది, తృతీయ విభక్తి. తర్వాత వచ్చేసి సృజనాత్మకమైనటువంటిది. కథను సంగ్రహంగా ఆకృతిలో చూపించిన విధముగా మీరు రాయండి.
పాఠంలో ఏంటి, పాఠం పేరు వచ్చేసి ఈగా సాలీడు. పాత్రలు వచ్చేసి పాత్రలు గుణగణాలు. పాత్రలు ఎవరెవరు, ఈగ సాలీడు. గుణగణాలు ఏంటి, ఈగ యొక్క గుణగణం ఏంటి, మంచిది, తెలివి కలిగినటువంటిది. సాలీడు దొంగ మాటలు. తర్వాత వచ్చేసి కథ ప్రారంభం వచ్చేసి సాలీడు ఈగ సంభాషణ. కథా వికాసం వచ్చేసి సాలీడు ఈగను మోసగించుకోవాలని అనుకునింది. తర్వాత వచ్చేసి మోసగించాలని అనుకునింది. నీతి ఏంటి, కానీ ఈగ తన తెలివితో ఆపద నుంచి తప్పించుకుంది. ఈ యొక్క పాఠంలో నీతి ఏంటి అంటే సమయోచితంగా ఆ ఉపాయాన్ని ఆలోచించి ఆపద నుండి తప్పించుకోవడము ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క పద్యం అనమాట, పద్యం రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత భాష గమ్మత్తు. ఏనుగు నల్లన, ఏనుగు తెల్లన, ఏనుగు మీద శ్రీరాముడు ఎంతో చక్కని దేవుడు. వాన పాట పూరిద్దాము పాడుదాము. నల్లని మేఘము మూగెనురా, పెళపెళ పేరుపులు ఊరిమెనురా, బెకబెక కప్పలు అని అది అరిచెనురా, జలజల వాన కురిసెనురా, పైరు పంటలు పండెనురా, అందరి ఆకలి తీరెనురా. ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క పద్యాన్ని పూర్తి చేసాము.